హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 ఇక బిగ్ బాస్ సీజన్ అయితే ఎండింగ్ వచ్చేసింది. త్వరగా గెలిపించమని ప్రేక్షకుల్ని ఓట్లు అడిగే ఛాన్స్ పొందేందుకు తాము పెట్టే టాస్కులు గెలవాలంటూ బిగ్ బాస్ ఆదేశించారు. అలా మొన్న ప్రేరణ, నిన్న నిబిల్, ఈ రోజు విష్ణుప్రియ ఓట్ అపీల్ ఛాన్స్ పొందారు. మరి హౌస్ లో ఇంకేం జరిగిందో తెలుసుకోవాలంటే డిసెంబర్ 5వ ఎపిసోడ్ ని చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ ఈ రోజు ముందుగా పవర్ ప్లే అనే ఛాన్స్ ఇచ్చాడు. బజర్ మోగినప్పుడు ప్లాన్ పట్టుకున్న వారు ఇంకొక సభ్యుల్ని రౌండ్ లో ఒకరి ఛాలెంజ్ నుండి తప్పించాలని బిగ్ బాస్ తెలియపరుస్తాడు. అలా మొదటి రౌండ్ లో గౌతమ్ గెలిచి నిబిల్ ని రేసు నుండి తప్పించాడు. ఆ తర్వాత మరో రౌండ్ లో గౌతమ్ ఒక్కడే ఒకవైపు, మిగతా వాళ్ళందరూ ఒకవైపుగా ఉన్నట్లుగా సాగింది. గౌతమ్ దగ్గర నుండి జెండా లాక్కోవడానికి అందరూ కలిసి ప్రయత్నించారు. అయినా గానీ లాభం లేకుండా పోయింది. అయితే తర్వాత 2 రౌండ్లో గౌతమ్ ప్రేరణ, నిఖిల్ ని కూడా తీసేశాడు. ఆ తర్వాత రౌండ్ లో గౌతమ్ ని మిగిలిన వాళ్ళందరూ లాక్కెళ్లిపోయారు. అలా అతని దగ్గర నుండి రోహిణి అయితే జెండా తీసుకుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి గౌతమ్ ని ఆ రేసు నుండి తొలగించారు. అనంతరం అవినాష్ వచ్చి ఆ రౌండ్ లో విష్ణుప్రియని తీసేశాడు. ఇక చివరిలో అవినాష్, రోహిణి మాత్రమే మిగిలారు. స్నేహితురాలను గెలిపించడం కోసం అవినాష్ జెండాను త్యాగం చేశాడు. ఇక రోహిణి అయితే కంటెస్టెంట్ గా నిలిచింది. తన కోసం అవినాష్ త్యాగం చేయడంతో ఆమె చిన్నపిల్లలా ఏడ్చేసింది. బిగ్ బాస్ అయితే నిలబెట్టు పడగొట్టని రెండో ఛాలెంజ్ ని ఇచ్చాడు. అర్హత లేని వ్యక్తి ఫోటోని వేస్ట్ బాక్స్ లో పడేయాలని. ఇందులో అందరూ వాళ్ళు తెచ్చుకున్న ఫోటోలు పడేయగా గౌతమ్ తాను తీసుకున్న నిబిల్ ఫోటోని పడేయలేకపోయాడు. సంచాలకుగా ప్రవహిస్తున్న రోహిణి నిబిల్ ని విన్నర్ గా ప్రకటించింది. ఇక్కడే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ గేమ్ ని సరిగ్గా ఆడారా అని అడిగాడు. దీంతో ఆలోచనలో పడ్డ రోహిణి ఈ టాస్క్ కు ప్రేరణ, విష్ణుప్రియ తప్ప అందరూ సరిగ్గా ఆడలేదని వెల్లడించింది. ఇక అందరూ చర్చించుకున్న తర్వాత విష్ణుప్రియ గెలిచిందని రోహిణి వెల్లడించింది. ఇక ఓట్ అపీల్స్ ఎవరు చేసుకోవాలో హౌస్ మేట్సే నిర్ణయించాలని బిగ్ బాస్ తెలిపాడు. అవినాష్ మినహా మిగతా అందరూ కూడా విష్ణుకే సపోర్ట్ చేయడం ప్రేక్షకుల్ని ఓట్లు అడిగే అవకాశం పొందింది. ఇక విష్ణుప్రియ మాట్లాడుతూ వివిధ షోలో నన్ను చూసుంటారు. నన్ను ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్నుగా ప్రేమించే 14 వారాలు ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ నా ప్రవర్తన నచ్చని వారికి సారీ. ఇంకా 1 వారం మాత్రమే ఉంది. మీ ప్రేమాభిమానాలు ఇలాగే కొనసాగించి నన్ను విజేత చేయాలని కోరుకుంటున్నాను అంటూ తెలియపరిచింది. నేను నిజాయితీగా ఉన్నాను. బిగ్ బాస్ హౌస్ లో మహిళ విజేతగా ఉండాలని నా కోరిక అంటూ వెల్లడించింది. ఇక ఈ టాస్కులు ఆడి అలిచిపోయిన కంటెస్టెంట్ల కోసం బిగ్ బాస్ ప్రత్యేకంగా సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. సంగీతంతో పాటు హౌస్ మేట్స్ కూడా తమ బాధలన్నీ మర్చిపోయారు. బాధమెటు పోతున్న అనే పాటపై అందరూ కలిసికట్టుగా డ్యాన్స్ వేశారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవగా ఇక 14వ వారం ఓటింగ్ ఒకసారి చూసుకుంటే 23.35% తో గౌతమ్ ముందుండగా 21.55% తో నిఖిల్ ఉన్నాడు. 17.65% తో నిబిల్ ఉండగా 13.85% తో విష్ణుప్రియ ఉంది. 13.35% తో రోహిణి ఉండగా 13.10% తో ప్రేరణ ఉంది. మరి ఈ వారం ఎవరు బయటికి వెళ్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.